వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. కాకుమాను మండలం బోడిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ బూల రామాంజనేయులు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ ఆరోపణలను ఎమ్మెల్యే ఖండిస్తూ కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు అమలు చేస్తోందన్నారు. గుంటూరు ఛానల్ నల్లమడ వాగు పనులతో పాటు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గమనించాలని కోరారు. కనీసం రోడ్డు గుంతపడితే తట్టడి మట్టి వేయనటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అయితే దానికి మనం ఎలా సపోర్ట్ చేస్తాం? నిన్న వైసీపీ ఇన్ఛార్జ్ అంట, ఆయన అప్పుడప్పుడు వస్తుంటాడు, వచ్చి ఏదో మాట్లాడుతుంటాడు. ఏం చేశారు అని. ఏం చేయలేదు చెప్పండి. 500 రూపాయల సిలిండర్ని 1100 రూపాయలు మీరు చేస్తే 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చింది మేము కాదా? ఇది కనబడడం లేదా? మీరు ఆర్టీసీ ఛార్జీలని 7 సార్లు పెంచితే కనీసం మా చెల్లెలు అక్కలు ప్రయాణం చేయాలంటే భయపడేటటువంటి పరిస్థితులు మీరు కల్పిస్తే మేము ఉచితం చేసి ఈరోజు ఆర్టీసీ ప్రయాణాన్ని ఉచితం చేస్తే అది కనబడడం లేదా? ఏది కనబడడం లేదు. రేపు నల్లమడ వాగు డ్రైనేజీకి 465 కోట్ల రూపాయలు మంజూరు చేయిస్తాం. దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఒకవైపు రైతుకు సాగునీరు ఇవ్వడమే కాకుండా రైతు పొలాలు ముంపుకు గురి కాకుండా నల్లమడ వాగు డ్రైన్ కూడా పూర్తి చేస్తాం. చేసే ఎన్నికలకు వస్తాం. దమ్ముంటే మీరు ఛాలెంజ్ చేయండి వైసీపీ నాయకులు. కరెంటు పోల్ మీద లైట్ పోతే లైట్ వేయలేకపోయారు. గుక్కెడు మంచినీళ్ళు అడిగితే ముఖం తిప్పుకొని పోయారు. మీరు మళ్ళా వచ్చి వైసీపీ అంటే సో ఏ గ్రామంలో కూడా ఇప్పుడే నేను విన్నా, మా యూనిట్ ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావు చెప్తున్నారు, సార్ వాళ్ళు మన పాంప్లెట్లు తీసుకెళ్తే చక్కగా తీసేసుకుంటున్నారు. చాలా సంతోషం. మేము మా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా పవన్ కళ్యాణ్ గారు కానీ, మా మోడీ గారు కానీ, మా కూటమి ప్రభుత్వ ధర్మం ఏంటంటే మమ్మల్ని జైల్లో పెట్టడానికి ప్రయత్నాలు చేసి, మా మీద కేసులు పెట్టి, మా ఆస్తుల్ని ధ్వంసం చేసి, మమ్మల్ని బాధ పెట్టినటువంటి నాయకులు, వైసీపీ నాయకులు ఉంటే వాళ్ళని మేము దగ్గరకు కూడా రానియం. ఇప్పుడే చెప్తున్నా, వాళ్ళు ఎంత బలమైనటువంటి వాళ్ళైనా మేము ఢీకుంటాం. మాకు ఆ సత్తా ఉంది. కానీ పేదలుగా ఉండి తెలిసో తెలియకో ఆ నాయకులు చెప్పినటువంటి మాటలు నమ్మి వైసీపీకి ఆ రోజు పొరపాటున ఓటేశాం. ఇప్పుడు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మీ వైపుకి మేము వస్తామనేటువంటి అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు అందరినీ కూడా హక్కును చేర్చుకుంటాం. అది మా ధర్మం. మీలాగా ఇంటి మీద జెండా కడితే పెన్షన్ కట్, మాకు అట్లాంటిది లేదు. పేదవాళ్ళు అయితే చాలు, మేము ఇస్తున్నాం.